దేవుని పవిత్ర నామానికి మహిమ కలిగిన గాక. మీ జీవితంలో అది ప్రాముఖ్యమైన దినం ఏది? అది మరణ దినమా, వివాహ దినమా, జన్మదినమా? ఈ యొక్క దినం కొరకు మీరే విధంగా సిద్ధపడాలి? ఈ దినం చాలా చక్కని ఒక స్టోరీ, కథ మీతో చెప్పాలని నేను కోరుస్తున్నాను. మీ జీవితం పూర్తి రూపాంతరం చేయగలిగిన అనేకమైన విషయాలు ఈ వాక్యం ద్వారా మీరు వినాలి. మన ముఖ్యమైన విషయం, మీ జీవితంలో అది ప్రాముఖ్యమైన దినం ఏది? అది మరణ దినం కాదు, పెళ్లి దినం కాదు, జన్మదినం కాదు, మరి ఏది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. మనమందరూ క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట వచ్చి నిలబడే ఆ దినం మీ జీవితంలో ప్రాముఖ్యమైన దినము. మీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన దినము. మీరు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాల. దేని కొరకు? మనం శరీరంతో ఉన్నప్పుడు చేసిన కార్యములు మంచిదైనను సరే, చెడ్డదైనను సరే, దానికి తగినట్లుగా పొందటకు మనమందరూ క్రీస్తు ఒక న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఈ దినం మీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దినం. క్రీస్తు ఒక న్యాయపీఠం ఎదుట మనం నిలవాల. దేనికోసం? అక్కడ ఏమి జరిగేది? అక్కడ న్యాయ తీర్పు జరుగుతాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పిన మాట, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. పాప జీవితంలో ఉండేవారు అబద్ధికులు, పాప జీవితంలో ఉండేవారు వ్యభిచారులు అగ్ని కుండములో పడద్రోయపడతాయి. క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడేటప్పుడు ఆ తీర్పు పాప జీవితంలో ఉండేవారిని నిత్య నరకములకు పంపిస్తారు. అగ్నికుండములో గంధకములతో మండు అగ్ని కుండములో పడద్రోయపడతాయి. దీని కొరకు మనం సిద్ధపడాలా? దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడటానికి మనం సిద్ధపడాలి. ప్రభుకు ఇష్టమైన, తండ్రికి ఇష్టమైన జీవితం జీవించేవారు, అనగా బైబిల్ ఈ విధంగా చెప్తున్నారు 27వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనంలో చెప్పిన మాట, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే ఆ రాజ్యంలో ప్రవేశించుదురు. ఆమేన్. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథములో రాయబడి ఉన్నవారు నిత్య రాజ్యంలో చేరుతారు. గమనించండి, ఈ లోకములో మనం అందరూ కలిసి జీవిస్తాం. పాపి ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, అందరూ కలిసి ఈ లోకంలో జీవిస్తారు. ఇక్కడ నుంచి ఒక దినం మరణం అనేది వచ్చేటప్పుడు ఈ లోకములో నుంచి మనల్ని వేరుపరుస్తారు. ఈ లోకములో మనమందరూ ఒకే రీతిలో ఒకే స్థలంలో జీవిస్తున్నాం. కానీ మరణం తర్వాత మనకు ఒక దినం వస్తుంది. క్రీస్తు ఒక న్యాయపీఠం ఎదుట నిలవవలసిన ఒక దినం. అప్పుడు న్యాయ తీర్పు జరుగుతాయి. న్యాయ తీర్పు చేసి శరీరంతో ఉన్నప్పుడు మంచిది చేసేవారిని, అనగా జీవ గ్రంథములో పేరు రాయబడి ఉన్నవారిని నిత్య రాజ్యమునికి పంపిస్తారు. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి పాప జీవితం విడిచి పవిత్ర మార్గంలో జీవించేవారు అందరూ నిత్య రాజ్యానికి వెళ్తారు. శరీరంతో ఉన్నప్పుడు పాప జీవితంలో జీవించేవారు, చెడు కార్యములు చేసేవారు అగ్నిగుండంలో పడద్రోయపడతాయి. అప్పుడు వరకు ఈ లోక జీవితంలో మనం ఒకే స్థలంలో జీవిస్తున్నాం. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత, అనగా క్రీస్తు ఒక న్యాయపీఠం ఎదుట తీర్పు తీర్చిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అని అక్కడ నిర్ణయం అవుతుంది. ప్రియబిడ్డ, కనుక మీ జీవితంలో అది ప్రాముఖ్యమైన దినం ఏది అని అడిగితే ఒకే మాట, క్రీస్తు ఒక న్యాయపీఠం ఎదుట నిలబడేటప్పుడు, ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడటం అదే ప్రాముఖ్యమైన దినం. కనుక ఆ దినం కొరకు సిద్ధపడాలి. ఈ లోక రాజ్యం ఇది మనది కాదు. ఇక్కడ మనం కొంతకాలం మాత్రం ఉండేది. పరదేశీలము, యాత్రికులము. తర్వాత ఇక్కడ నుంచి నిత్య రాజ్యమునకు వెళ్ళాలి. ఆ రాజ్యం నిత్యము. ఇది శాశ్వతమైనది కాదు, అది శాశ్వతమైన రాజ్యం.
ఆ రాజ్యంలో మనం వెళ్ళాలి. మన రాజ్యం మన సొంత దేశానికి మనం వెళ్ళాలి. దాని కొరకు సిద్ధపడాలా. ఈ రాజ్యం శాశ్వతమైనది కాదు. రెండవది, ఇక్కడ సమయం లోపల్లో అన్నిటిని అమర్చారు. ఆ రాజ్యంలో సమయం లేదు. ఇక్కడ సమయం ఎవరైతే చక్కగా వినియోగిస్తారో వారిని నిత్యతలోకి తీసుకెళ్తారు. ఇక్కడ సమయాన్ని పాడు చేసేవారు అగ్నికుండముల పడతాయి. సమయం జాగ్రత్త పడండి. సమయాన్ని చక్కగా ఉపయోగించుకో. సమయాన్ని ఉపయోగించేవారు సంతోషపడతారు. లేనివారు బుద్ధిహీనులు. ఇది గుర్తు చేసుకో. మనకిచ్చిన దేవుడు ఇచ్చిన సమయం చాలా విలువైనది. వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దేవుని రాజ్యంలో చేరటం నిమిత్తం పోరాడాలని హెచ్చరిగా నేను ఈరోజు మీతో ఒక చక్కని కథ చెప్తాను. అది ఈ లోకంలో జరిగే కథ కాదు, ఏదో ఊహా లోకంలో జరుగుతున్న ఒక అద్భుతకరమైన కథ. మీరు ఇది వినితే మీ జీవితంలో గొప్ప రూపాంతరం కలుగుతాయి. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక రూపాంతరం జరుగుతాయి. ఒక దేశంలో, ఆ దేశంలో కొన్ని ప్రత్యేకతలు అనగా అక్కడ ఒక రాజుని అభిషేకం చేసి ఆ రాజు 1 సంవత్సరం ఉండిన తర్వాత 2వ సంవత్సరం కొత్త రాజుని అభిషేకం చేస్తారు. పాత రాజునే పట్టుకొని ఒక దీవిలో వదిలిపెడతారు. ఆ దీవిలో క్రూర జంతువులు వచ్చి అతను తినేస్తారు. భయంకరమైన అడవి, ఆ క్రూర జంతువుల అడవిలో వచ్చి ఆయన పట్టి తింటారు, చీల్చివేసి తింటారు. ఆ దేశంలో ఉండేవారికి అదొక పండుగ. వారు ఆ దినం భయంకరమైన పండుగ చేస్తారు. ఈ రాజునే క్రూర జంతువులు వచ్చి చీల్చివేసినప్పుడు ప్రజలందరూ తమను పరిపాలన చేసిన రాజునే క్రూర జంతువులు చీల్చివేసేటప్పుడు ప్రజలందరూ పండుగ చేస్తారు. కొత్త రాజుని అభిషేకం చేస్తారు. ఈ రాజ్యంలో ఒక ఆచార క్రమం ఇది. అలాగ జరుగుతూ వస్తుండగా ఇప్పుడు ఒక రాజు, ఆయనకు కొన్ని దినములు దాటేటప్పుడు భయంకరమైన భయం వచ్చేసింది. ఆయన భయపడ్డారు. పారిపోవటకు ప్రయత్నం చేశారు. కానీ సైన్యములు కానీ ప్రజలు కానీ ఒప్పుకోలా. మళ్ళా తిరిగి పట్టుకొని పెట్టారు. 1 సంవత్సరం నిండితే కొత్త రాజుని అభిషేకం చేయాలా, ఈ రాజును తీసుకెళ్ళి అడవిలో పడేయాలా. కానీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ రాజు భయంకరమైన ఏడుపు బాధలు చూసి కొత్తగా రాజు అవ్వటానికి ఎవరూ రావటం లేదు. కొత్త రాజుగా ఉండటానికి ఎవరు సిద్ధపడటం లేదు. చాలా సమస్యలు వచ్చింది ఈ దేశంలో. ప్రజలందరూ చాలా బాధలో ఉన్నారు. కొత్త రాజుగా ఎవరైనా చేయాలి. కొత్త రాజు ఎవరు? ప్రజలు అలాగా బాధపడుతూ అలాగా ఉండిన సమయంలో ఒక సాధు అయిన ఒక మనిషి అక్కడికి వచ్చాడు. ఆ మనిషి వచ్చి చెప్పాడు, ఈ సంవత్సరం రాజుగా నేను ఉండాను. అందరికి బాగా సంతోషం వచ్చేసింది. 2వ రాజుని అభిషేకం చేయాలి. ఇదిగో కొత్త వ్యక్తి వచ్చాడు. బాగా సంతోషంగా ఉన్నారు. అలాగా పెద్ద ఏర్పాటు, పెద్ద పండుగ ఆ దినం కొరకు సిద్ధపరుస్తున్నారు. అనేకలు వచ్చారు, ప్రజలందరూ కూడారు, కొత్త రాజుని అభిషేకం చేస్తున్నారు. పాత రాజునే అందరు కలిసి పట్టుకొని ఆ భయంకరమైన అడవిలోకి తీసుకెళ్తున్నారు. ఆయన ఏడుపు భయంకరమైన బాధలో ఆయన తీసుకెళ్ళి ఆ అడవిలో పడేశారు. క్రూర జంతువులు వచ్చి అతను చీల్చివేశారు. కొత్త రాజు అభిషేకం అయ్యారు. కొత్త రాజు అభిషేకం పొందిన తర్వాత ఆయన మొదటి చేసిన కార్యం లేదనగా దేశంలో ఉన్న వేటగారిని అందరిని పిలిపించి ఆ అడవిలోకి పంపించారు. అడవిలో ఉన్న క్రూర జంతువులందరిని చంపేశారు. తర్వాత ఆయన చేసే కార్యం ఏదనగా చెట్టులు కొట్టేవారు, నరికేవారు అందరిని పిలిపించారు. అడవిలో ఉన్న చెట్టులంతా నరికి వేయించారు. అక్కడ అందరు క్లీన్ చేయించారు. ప్రజలందరూ కలుసుకొని అనేకలు మేసుల్లో ఆశాల్లో అందరూ వచ్చారు. అక్కడ పని ప్రారంభించారు. అక్కడ ఒక గొప్ప పట్టణం వారు నిర్మించారు. దాదాపు 8, 9, 10 నెలలు అయ్యేటప్పుడు మనోహరమైన ఒక పట్టణం అక్కడ నిర్మించాడు. రాజు ఇప్పుడు ఆ రాజ్యానికి వెళ్ళడానికి కూడా సిద్ధపాటు చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఉండే రాజులు అందరూ ఆ రాజ్యం వెళ్ళటానికి బాధపడితే కొత్త రాజు చాలా సంతోషంతో అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు. ఎందుకనగా మిగిలిన వాళ్ళందరూ ఈ రాజ్యం కొరకు పరిపాలన చేశారు, ఈ రాజ్యం కొరకు జీవించారు. కొత్త రాజు ఏం చేశారనగా తన సమయం అంతా ఆ రాజ్యం కొరకు వినియోగించారు. తాను ఎక్కడికి వెళ్ళాలో ఆ రాజ్యాన్ని బాగు చేసుకోవడం కొరకు పోరాడారు. కనుక ఆయన సంతోషంతో ఆ రాజ్యానికి వెళ్తున్నారు. ప్రియబిడ, దేవుని రాజ్యం కొరకు జీవించే వారందరూ సంతోషంతో తన రాజ్యానికి వెళ్తారు.
మా ఊరిలో ఒక పాస్టర్ గారు ఆయన చనిపోయేటప్పుడు ప్రజలందరూ చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. అప్పుడు ఈ పాస్టర్ చెప్పాడు, మీరు ఏడిచి నన్ను బాధపెట్టి చెప్పాక మరణం ఇదైతే ఇది ఎంత మనోహరం అనగా తన రాజ్యం దగ్గరికి వెళ్ళడానికి ఆ రాజ్యములకు వెళ్ళడానికి ఆయనకు భయం లేదు. ఆ న్యాయపీఠం ఎదుట నిలబడటానికి ఆయనకు భయం లేదు. కారణం ఏదనగా తాను ఆ రాజ్యం కొరకు జీవించాడు. ప్రియ బిడ్డ, ఆ రాజ్యం కొరకు జీవించితే నీ జీవితంలో అది ప్రాముఖ్యమైన దినములో సంతోషంతో నీకెళ్ళొచ్చు. క్రీస్తు ఒక న్యాయపీఠం ఎదుట నిలబడేటప్పుడు నీకు సంతోషంతో వెళ్ళాలండి. ఆ ప్రభు సన్నిధిలో నిలబడేటప్పుడు ఆ ప్రభు నిన్ను పట్టుకొని ముద్దు పెట్టి మంచి దాసులా అని చెప్పడానికి ఆ యొక్క పిలుపు కొరకు సిద్ధపడండి. ఆ రాజ్యం కొరకు జీవించండి. మనం ఏ విధంగా ఆ రాజ్యం కొరకు సిద్ధపడాలా? మారు మనసు చెంది యేసుప్రభు ఒక రక్తంతో కడుగబడి పాప క్షమాపణం పొందినవారు జీవ గ్రంథములో పేరు రాయబడతాయి. అలాంటి గొర్రెపిల్ల రక్తంతో కడుగబడినవారు, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరు గలవారు నిత్య రాజ్యంలో ప్రవేశిస్తారు. మన జీవితంలో మన సిద్ధపాడనగా యేసుప్రభుని రక్షకుడు అంగీకరించాలా, పాప క్షమాపణం పొందుకోవాలా. తర్వాత మనం ఏం చేయాలనగా పేతురు ఈ విధంగా చెప్తున్నారు. ఒక అద్భుతకరమైన హెచ్చరిక పేతురు మనకిస్తున్నారు. మొదటి పేతురు 4వ అధ్యాయం 7-8 వచనములు 3 విషయాలు పేతురు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు. ఒకటి, అన్నటి అందం సమీపమై ఉన్నది. చివరి సమయానికి వచ్చాం. యేసుప్రభు రాకడ సమీపమైంది. యేసుప్రభు రేపు వస్తాడు అని లెక్కల్లో ఈరోజు మనం జీవించాల. యేసుప్రభు రేపు వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు. అప్పుడు నేను ఎంతవరకు సిద్ధపాటు కలిగాలో అదే సిద్ధపాటుతో ఈరోజు ప్రతిరోజు జీవించాలి. రెండోది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగి పట్టుదల కలిగి పవిత్రంగా జీవించమని సెకండ్ హెచ్చరిక. మొదటి హెచ్చరిక, కాలం సమీపమైంది, అన్నటి అందము సమీపమైంది కనుక యేసుప్రభు ఒక రాకడ కొరకు ఎదురు చూసి సిద్ధపాటు కలిగి జీవించాలా. రెండోది, ప్రార్థన పవిత్రత. ప్రార్థన స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనతో పట్టుదల కలిగి ఉండాలి, పవిత్రంగా జీవించాలి. వినండి, ఆ ఒక సిద్ధపాటు పవిత్రమైన జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. మూడవది, ఒకని ఎడల ఒక్కడు మిఖడమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకనగా ప్రేమ అనేక పాపములు కప్పును. మనం చేసి అనేక పాపములు యేసుప్రభు వాటిని మర్చిపోతారు, కప్పు వేస్తారు. మనం ప్రేమించితే ఒకని ఎడల ఒక్కడు ప్రేమ కలిగి ఉండే. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలో గొప్పది అది, ప్రేమ కలిగి ఉండు. యేసుప్రభు మనకిచ్చిన హెచ్చరికలో ఆజ్ఞలో చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదనగా మనం ప్రేమ కలిగి ఉండాలా. మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనములు చాలా ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు. ఒకటి, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుని ప్రేమించాలా. రెండోది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. దీనికన్నా ఏ ఒక్క ఆజ్ఞ లేదు. చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. మొదటిది, పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించాలా. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. పొరుగు వారిని ఏ విధంగా ప్రేమించగలరు? ప్రేమ అంటే ఏంటి? ఇది కరోనా వైరస్ కాలం. ఈ కరోనా వైరస్ కాలంలో అనేకలు ఆహారం లేకుండా ఉండొచ్చు, కష్టంలో ఉండేవారు ఉండొచ్చు. వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఆహారం ఇస్తాడు, నేను కూడా ఒకప్పుడు కష్టంతో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేశాడు అని చెప్పి వెళితే అది ప్రేమ కాదు. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వండి, బాధలో ఉండేవారిని ఓదార్చండి. అదే ప్రేమ, యథార్థమైన ప్రేమ. యేసుప్రభు మనకిచ్చిన హెచ్చరికలో గొప్పదేదనగా ప్రేమ కలిగి ఉండు. అయితే అనేకలు ఈరోజు పాటించకుండా ఉండే విషయం కూడా ప్రేమ కలిగి ఉండటానికి ఇష్టపడట్లేదు. ప్రేమించే వారిని మాత్రం ప్రేమిస్తున్నారు. ఇది క్రైస్తవ జీవితం కాదు, ఇది యేసుప్రభు నేర్పించే మార్గం కాదు. యేసుప్రభు చెప్పేది ఒక్కని ఎడల ఒక్కడు మికడమైన ప్రేమ కలిగి ఉండు. అప్పుడు మన పాపములంతా యేసుప్రభు కప్పివేస్తారు. ప్రేబిడ, నీ పాపములంతా యేసుప్రభు తుడిచివేసి నిన్న పవిత్ర రాజ్యమునికి నడిపించడానికి ఈ లోకములో ఉన్నప్పుడు ఏం చెయ్యాలంటే మికటమైన ప్రేమ కలిగి జీవించు.
అనేకలను ప్రేమించే ఆశీర్వాదకరమైన అద్భుతకరమైన ఒక జీవితం జీవించు. యేసు ప్రభువు నీతో ఉన్నారు. రోమాపత్రిక 13వ అధ్యాయం 8, 9, 10 వచనములు మనం చదువుతాం. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ప్రేమ కలగటం తప్ప, ప్రేమ తప్ప మరి ఏదిదో ఎవరికి అచ్చి ఉండొద్దు. ఒకరి ఎడల ఒకడు మికటమైన ప్రేమ కలిగి ఉండాలా. ఇది మనకి బైబిల్ ఇచ్చిన హెచ్చరిక. ప్రియబిడ, ప్రేమ కలిగి ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా జీవించు. ప్రభు నీ పాపములందరూ క్షమించి న్యాయపీఠం ఎదుట నీ నిలిచేటప్పుడు ఆయన నీతో చెప్తారు, మంచి దాసుడా అని ఆయన పిలిచి నిన్ను ముద్దు పెట్టుకొని ఆ రాజ్యములకు నిన్ను నడిపిస్తాడు. కనుక ఈ లోకములో మీకు ఇచ్చిన సమయాన్ని చక్కగా వినియోగించి ప్రేమ కలిగి పవిత్రమైన ఒక జీవితం జీవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, ఈ చక్కని సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినం నాయన నీ సన్నిధిలో ఉండటానికి కృప ఇచ్చారు నాయన. నీ ఆజ్ఞలు పాటించి ప్రేమ కలిగి పవిత్రంగా పరిశుద్ధంగా మరణం వరకు జీవించే కృప సహాయం చేయండి. అందరి ఎడల మికటమైన ప్రేమ కలిగి యథార్థమైన జీవితం జీవించడానికి కృప సహాయం చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డనే ఆశీర్వదించమని యేసయ్య దివ్య నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.